ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మా నాన్నలు కనిపించాలి అని దీక్ష తీసుకున్నావో అనుకున్నాను గాని నా గురించని ఊహించలేకపోయాను. నువ్వు కూడా మా అవనిలా నా గురించి ఎంత బాగా ఆలోచించావమ్మా. ఎవరు ఎన్ని మాటలన్నా దీక్షని వదల్లేదు నువ్వు. ఇంత చిన్న వయసుకే దేవుడు నీకు ఎంత పెద్ద మనసిచ్చాడు. ఆగండి అత్తయ్య గారు. నిహారిక, అక్షయ ఏం చేసిందో తెలుసా? అంతా విన్నాను. అందుకే మీ పొగడ్తల వర్షాన్ని ఆపమన్నాను. ఏమైంది? ఎందుకంత సీరియస్గా ఉన్నావు? అక్షయ్ను పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నావా? పొగడ్తలను స్వీకరించే అర్హత అక్షయ్కి లేదని అంటున్నాను. విషయమేంటో చెప్పకుండా బయటకొచ్చి ఏదేదో మాట్లాడుతోంది. నా చెయ్యి ఎందుకు కాల్చింది? ఇక్కడ గొడవ ఎందుకు పెడుతుంది? నిహారిక ప్లాన్ ఏమై ఉంటుంది? నిహారిక ఈ రకంగా అడ్డుపడుతుందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. వాళ్లేమో అక్షయ అమ్మ కోసం దీక్ష తీసుకుంది అంటున్నారు. నువ్వేమో అక్షయకు అర్హత లేదు అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అక్షయ్ను అత్తయ్యకి దగ్గర చేయడానికి అవని ఆడుతున్న గేమ్ ఇది. గేములు ఆడేది నువ్వు, పిల్లలతో నాటకాలు ఆడించేది నువ్వు. అక్షయ్కు అంత అవసరం లేదు. అక్షయ నీతిగా నిజాయితీగా ఏం చేసిందో అదే చెప్పాం. అబద్ధం, అంత అబద్ధం. ఈ అక్షయ తన అమ్మా నాన్నల కోసం చేసిన దాన్ని మీ ప్రాణాలు నిలబడగానే అక్షయ్కి అనుకూలంగా మార్చేశారు. కానీ అక్కడ జరిగిందంతా అవని వాళ్ళు చెప్తున్నారు కదా. మనం ప్రత్యక్షంగా చూడలేదు కదా, ఎలా నమ్మగలం? ఎవరు ఏది చెప్తే అది మీరు నమ్మేస్తారా? అత్తయ్య ప్రాణగండం నుండి బయటపడ్డానికి అసలు కారణం శౌర్య. ఇటు చూడండి. మేమందరం హాస్పిటల్లో మీ దగ్గరుంటే శౌర్య ఇంట్లో ఉండి పూజ గది బయట నిలబడి మీరు గండం నుంచి బయటపడాలని చెయ్యి మీద హారతి వెలిగించుకుంది. అందుకే మీరు బ్రతికి బయటపడ్డారు. ఇదంతా అబద్ధం. నిజం గ్రాని, నేను నీకోసమే ఇలా చేసుకున్నాను. అవునమ్మా, శౌర్య త్యాగం చిన్నది కాదు. ఎందుకిలా చేశావమ్మా అని అడిగితే నానమ్మ కోసం కేవలం చెయ్యేంటి, కావాలంటే ఒళ్ళంతా కాల్చుకున్నా పర్లేదందమ్మా. ఏంటేంటి? నిజమా? శౌర్య అంత మాటందా? నమ్మాలనిపించడం లేదు కదా పెద్దోడా. కొంచెం అలాగే ఉందిలే బావా. నీ మీద ఒట్టిల్లరికం, నేను నిజంగానే చేశాను. కావాలంటే అమ్మవారి మీద కూడా ఒట్టు. ఎంత సాహసం చేశావమ్మా. అత్తయ్య, మీరంత తొందరగా నమ్మద్దు. దీక్ష గురించి మేం చెప్పింది నిజం. ఎవరు నిజమో ఎవరు అబద్ధమో ఇప్పుడే తేల్చేస్తాను.
అక్షయ, నువ్వు నిజం చెప్పు. భవానీ మాలని ఎందుకు వేసుకున్నావు? మీ అమ్మా నాన్నల కోసమా, నా ప్రాణం కోసమా? నీ భవిష్యత్తు కోసమా, నా భవిష్యత్తు కోసమా? నిజాయితీగా నిజం చెప్పు. అప్పుడే దేవుడు నీకు న్యాయం చేస్తాడు. చెప్పు. మా అమ్మా నాన్నల కోసం. మీకోసం కాదు, ఇది నిజం. అక్షయ అబద్ధం చెప్తుంది. అవునమ్మా. చేసిన మనిషే నిజం చెప్పిన తర్వాత మధ్యలో నువ్వెందుకు దబాయిస్తున్నావు? చివరి నిమిషంలో ఇలా ఫేవర్ చేస్తుందని అనుకోలేదు. చూసావు కదమ్మా, అక్షయ్ నీకు ఎలాగైనా దగ్గర చేయాలని ఈ డ్రామాలంతా అని నీకు క్లియర్ గా అర్థమైంది కదమ్మా. అక్షయ, ఇది మనందరి నిజాయితీకి సంబంధించిన విషయం. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? శౌర్య చేసింది కనిపిస్తుంది, అక్షయ్ చేసింది కనిపించడం లేదు. మరి ఎలా నమ్మమంటారా? అమ్మోరు తల్లి అబద్ధమాడింది. ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండే తీరుతుంది. యో, నువ్వు గమ్మునుండయ్యా. అక్షయ్ గురించి మీరు చెప్పింది నిజమని నేను నమ్మేశాను. మీరిలా మోసం చేస్తారని అనుకోలేదురా. అది కాదు మావయ్య. ఇంకేం మాట్లాడకండి. నా మనవరాలు నా గురించి చాలా పెద్ద పని చేసింది. ఇట్రా. అందరి ముందు నువ్వు చేసిన మంచి గురించి చెప్తే నువ్వు మమ్మల్ని ఎందుకు చెడ్డవాళ్ళం చేశావు? నీ గొప్పతనం గురించి చెప్తుంటే ఆ గొప్పతనమంతా శౌర్యకి దక్కేలా ఎందుకు చేశావు? అందరూ అత్తయ్య దృష్టిలో చెడయ్యాము. ఎందుకలా చేశావు? ఈ ఇంట్లో ఉన్నది ఉన్నట్టు, చేసింది చేసినట్టు, జరిగింది జరిగినట్టు చెప్తేనే మనుషులకి విలువ ఉండదు, గుర్తింపు ఉండదు. అలాంటిది నువ్వు మాట మార్చితే నీకు విలువ ఉంటుంది అని అనుకుంటున్నావా? ఎంతో తెలివైన దానివి అని అనుకున్నాను. ఇంత తెలివి తక్కువతనంతో ప్రవర్తిస్తావని అనుకోలేదు. అవని, నువ్వాగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.